అందు సందేహం ఏమున్నది? చెప్పు చెప్పు. మన పట్టణమున చింతామణి యొక్క వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా? పోయి నన్నే అడుగుతున్నావు. చింతామణి అని చుంటివి, ఆ పైన వేశ్య అని చుంటివి అయినను ఆమె వద్ద మనం తెలుసుకున్న వృత్తాంతం ఏమి కలిగి ఉండదు మిత్రమా? అట్లయినా నేను వెళ్ళేదన్నమాట. రూపములకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి, కానీ దాని విద్యా గర్వమునకు మాత్రం మేరలేని మిత్రమా. చదువురాని అన్న సార్వభౌముడైన గుమ్మం తొక్కని కంతుడైన కన్నెత్తి చూడ చదువు అని ఎగినలా సన్యాసేను గౌరవించు. దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించిన మిత్రమా. అటులైన అది గర్వము కాదయ్యా, మంచి సుగుణమనియే చెప్పవచ్చు. కావచ్చున మిత్రమా. ఈ విషయముల గురించి నాకెందరూ చెప్పినను వేశ్యల పట్ల ఇవి విపరీత గుణములని తొలుత నేను నమ్మలేదు. ఇందలి యథార్థములు ప్రత్యక్షముగా చూపుటకై ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకుని పోయాను. మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యం మిత్రమా. వీని మాటలకేమి గాని చింతామణి సౌందర్యం చూసుటకు నా రెండు కన్నులు చాలేవు కదయ్యా. ఏమి మిత్రమా, అంతటి జగదేక మోహినియా? అవును. అంతటి రూపసియా? కన్నులు చాలలేదా మిత్రమా? అవును మిత్రమా. అటులైనా నా కన్నులు కూడా నెరవ తీసుకుని పోకపోయితివా? నీ కన్నులు గర్మమేమి నిన్నే తీసుకొని పోవాలి కదా నా ప్రయత్నం అంతా. మిత్రమా, ఏమిటో నీ కన్నులు కాదు గాని నీ పాండిత్యం వెరగు తీసుకొని పోగలిగిన చో నాకు ఈ పరాభవం కలుగుకుండేది. పాండిత్యమా? అవును మిత్రమా. అది ఎట్లా? నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకావ్యముల ముగించి ప్రతాపరుద్రేమ చేతబట్టిన వాడగుడచే అతని వెంట నేను వెళ్ళను బట్టి నేను కూడా మహాపండితుడు ఎంచి నాకు నమస్కారం చేసి ఆసనం వేసిన. ఉచితమే కదా. తదుపరి నా వెంట వచ్చిన మిత్రుడు ఊరకుండా నాకు ఏ గొడవ లేకపోయింది. ఏం చేశాడేమిటి? ఆవిడ ముందు నన్ను మహాపండితుడుగా చెప్పుడుకు మొదలు పెట్టాను. అది విని అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారని ప్రశ్నించలేదు. అప్పుడు తమరేప్పుడు నాకైనా బుద్ధి ఉండొచ్చు కదా. తమరే చిత్రం ఇచ్చారు. సకల కళా సంపన్నులకు బిల్వ మంగళమూర్తి నాకు కావాలి మిత్రుడై ఉందా నేను ఎవరి వద్ద చదువుకోవలసిన పని అని ఇలా సమాధానం చెప్పారు. ఇలా వయ్యారంగా సమాధానం చెప్పారు. ఈ విధంగా నా పేరును దాని చిట్టాలోకి ఎక్కించుతున్నమాట. లేదు మిత్రమా, మరి నేను కృతగా లెక్కింపలేదు. నీ తెలివి, నీ పాండిత్యం, నీ చక్కదనం పూసగుచ్చినట్టు వేకరో పెట్టింది. మొదలే వేశ్య, ఆ పైన పడచదివిన ముందు ఆ పాటి విచారణ లేకుండా. సరే ఇక ఆపై సంగతి పరాభవమే మిత్రమా. ఎంత బాధాకరం మిత్రమా. క్షణములో ఒక శ్లోకము చదివి దీని భావం ఏమని. శ్లోకమా? అవును మిత్రమా. ఇక చెప్పవలసినదేముంది మిత్రమా. ఆ పాటలో నాకు కాళ్ళు చేతులు చల్లబడి వెలబడవచ్చు. అయ్యో, నాకు అది బోధపడేది కాదు. నా వెంట వచ్చిన మిత్రుడు అతనికి బోధపడేది కాదు. అప్పుడు అది నన్ను చూసి పక్కన నవ్వగా నాకు అది పక్కలో బల్లెములు గుచ్చుకున్నది మిత్రమా. అయినా చేసినది లేక సిగ్గుపడి శరం వచ్చుకున్నా. అది ఎంతతోనైనా నన్ను విడివక అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణంగా తేలింది. ఇక మీ గురువు గారి రామ దీనికి ఏమి సమాధానం చెప్పగలడో పోయి తెలుసుకొని రండని ఆ శ్లోకము కాగితము రాసి నాకు ఇచ్చింది మిత్రమా. ఇదిగో మిత్రమా. మిత్రమా, ఎంత చక్కని చాటుకు రాసినదయ్యా, ఎంత చక్కని చాటుకు రాసినది. చర్మాంగధారి నట సోమయోగి త్రినేత్రధారి నట సూలమాని జలంధరి
మిత్రమా, ఈ శ్లోకమునకు అర్థమే తెలియరాలేదు. ముందు అర్థం తెలిసినే కదా మిత్రమా భావం స్ఫురించుట. అవునవును మిత్రమా, ఇందలి ప్రతి పదమునకు అర్థం తెలిసిన కదా భావం ఆమూలాగ్రము తెలియటకు అర్థం చెబుతాను విని మిత్రమా. వృక్షాగ్రవాసి చెట్టు పైన వసించును. ఓహో, నచ పక్షి రాజా, పక్షి మాత్రము కాదు సుమా, పక్షి మాత్రము కాదు, చర్మాంగధారి. మిత్రమా, ఇచ్చటనే కవయిత్రి మంచి శ్రేషము వాడినదనుకో ప్రతి జీవిను చర్మం కలిగిండును కదా. కాని యజ్ఞయాగాది క్రతులు నిర్వహించు ఋత్విక్కులు జింక చర్మమును ధరించి పులి చర్మముపై ఆసీనులై వారు ఆ క్రతువును నిర్విఘ్నముగా నిర్వహిస్తారు. కానీ ఏమి చేద్దాం, నచ సోమయాజి, అటువంటి సోమయాజి మాత్రము కానే కాదు. సోమయాజి మాత్రం కాదు, త్రినేత్రధారి, 3 కన్నులు కలిగి ఇండును. అలా చెప్పినచో మనం ఇరువురము పొరపాటు పడినట్లే మిత్రమా. త్రినేత్రధారి నచ శూలపాణి, 3 కన్నులు కలిగి ఇండును, కానీ ఆ పరమేశ్వరుడు కానే కాదు. ఇంకను మిత్రమా, జలంధరిత్రి, నీరు కలిగిండును కాని నా కఠ, మనము నిత్యం ఉపయోగించుకుని కొండయును కాదు, నా మేఘ, వర్షించు మేఘమును కాదు. ఇప్పటికైనా స్ఫురణకు మిత్రమా, ఇంకా ఈ సమస్య అంతా వెలిసి నాకు ఇనప గుగ్గిలు రవినట్టుగానే ఉన్నదయ్యా. చెప్పే మందు మిత్రమా, మిత్రమా, టెంకాయ, కొబ్బరికాయ, నారికేళ, భగవత్ ప్రసాదం. చమత్కారమైన ప్రశ్న వేసింది మిత్రమా. ఈ టెంకాయ నా తలకాయనే పాడు చేసినదయ్యా. అయ్యయ్యో మిత్రమా, క్షణమైపోయి ఈ ఒక్క ముక్క సమాధానం చెప్పు. బాగున్నది వరుస, ప్రారంభంలోనే ఆలస్యంగా వచ్చేటివి కదా, మరలా వెళ్తానంటావే మిత్రమా. శపథం చేసి వచ్చారు కదా, నేను వెళ్ళడం ఆలస్యమైంది కదా. తన గురువులకు కూడా బోధపడినది లేదు అని అనుమానించవచ్చునేమో. సరే ఇక్కడే ఉన్నట్టు రావాలి, శీఘ్రంగా. అలాగే ఇక్కడే ఉంటాను. టెంకాయ, కొబ్బరికాయ, నారికేళం. సాయం సమయం ఎంత సమోదకరముగా ఉన్నది, ఎంత సమోదకరముగా ఉన్నది. పిల్లగాడుపులు చల్లని పిల్లగాడుపులు చక్కగా బిచ్చిన పూలు కెంపుతో నీ విద్య మహిమలు ఇప్పటికి నిశ్చయముగా వెళ్ళైంది మిత్రమా. అదేటల మిత్రమా, కోటీశ్వర్లు కొంప చుట్టూ తిరిగినా లెక్క చేయని చింతామణి మన ఇంటికి వచ్చింది మిత్రమా. చింతామణి మన ఇంటికి ఇవి చెప్పిన శ్లోకభావం వినగానే తన ఎందు ఎక్కడ నేను లక్ష్యం కుదిరి తన సందేహాలన్నీ నీ వల్ల కానీ నివారణ కావాలి. అదే ముందు అవును వద్దన్నారు మిత్రమా. అయినా వింటే ఆడుదాని అశ్వములు ఎవరాపగలరయ్యా. నలుగురు చూసి నవ్విపోదురే, బయట నిలబడి బయట వెళ్ళిపోవచ్చు. స్త్రీమూర్తి కదా, లోనికి తోడుకొని రా. ఎంత పని చేశాడు మిత్రుడు. కృష్ణ వాసుదేవ, నీవే దిక్కు.